అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఇక పొద్దున్నే అయితే 5:30 లోపే పూజ అయితే చేసుకున్నాను. కాకపోతే ఈ రోజైతే మాత్రం నేను గుడికి వెళ్ళలేదు. సాయంత్రం వెళ్ళి ఉపవాసం ఉంటాం కదా, అప్పుడైతే 365 ఒత్తులు వెలిగించవచ్చు కదా అని చెప్పేసి ఇక నిదానంగా పిల్లలు స్కూల్కి వెళ్ళినాకైతే మాత్రం ఇక కైలాసగిరి వెళ్ళి అక్కడ స్వామివారికి అయితే అభిషేకం చేసి ఇక 12:30 1 వరకు అక్కడే ఉండైతే ఇంటికి వచ్చాను. ఇక ఉదయం మాత్రం నేను ఇక స్వామివారికి సాయంత్రం ప్రసాదాలకు అన్నీ రెడీ చేసి వెళ్ళాను. అంటే వండలేదు, నానబెట్టి అయితే వెళ్ళాను. ఇక రాగానైతే మాత్రం ఇక పప్పు ఇవన్నీ కడిగేసుకుని మిక్సీ చేసేసుకుని అయితే మాత్రం పక్కన పెట్టేసుకున్నాను. ఇక స్నానం చేసి మళ్ళీ పొంగలి ఇవన్నీ చేసుకున్నాను. ఇక గుడికి వెళ్ళేసరికి 5:15 అయ్యింది. ఇక సాయంత్రం పూట చాలా నిజం చెప్పాలంటే గుడి మొత్తం దీపాలతో కళకళలాడిపోతూ ఉంటుంది అనమాట. నాకు చాలా ఇష్టము పౌర్ణమి అంటే మాత్రము. ఇక వెలిగించేసి ఇంటికి వచ్చేసరికి మాత్రం 6:30 అయిపోయింది. ఇక నేనేం చేశానంటే పైన అయితే స్వామివారిని పెట్టుకున్నాను. నేను పౌర్ణమి అంటేనే ఆరు బయట చంద్రుడికి చేస్తారు కదా, ఇక నేనైతే మాత్రం మా ఇంటి ముందు ప్లేస్ లేదని చెప్పి ఏకంగా డాబా పైనే మాత్రం శివపార్వతుల పటం పెట్టుకుని అక్కడైతే చక్కగా పూజ చేసుకున్నాను. నిజంగా చాలా బాగా జరిగింది పూజ అయితే మాత్రం. మనసుకు చాలా సంతోషంగా అనిపించింది. ఇక స్వామివారికి ప్రసాదాలు అయితే మాత్రం పులిహోర, పొంగలి, గారెలు, పూర్ణాలు అయితే చేశాను. ఇక ఫైనల్గా చంద్రుడిని చుక్కల్ని చూసి ఉపవాసం విడాలి కదా, మేమైతే మాత్రం గుళ్ళోనే చుక్కలు, చంద్రుడు, ఆకాశ దీపాన్ని అయితే చూసేసి వచ్చామన్నమాట. ఇక ఇంటి దగ్గర పూజ అయినాక ఇంకా అద్దంలో అయితే చూసాము. ఖచ్చితంగా అద్దంలోనే చూసాము, డైరెక్ట్గా మాత్రం చూడము. చిన్నప్పటి నుంచి మా అమ్మ అలాగే నేర్పింది, నేను కూడా అలాగే మా అమ్మని ఫాలో అయిపోతూ ఉంటాను. నిజం చెప్పాలంటే దీపాలతో నిజంగా పటం దగ్గర చాలా కలకల్లాడిపోయింది. ఇక మా పిల్లలు కూడా అయితే మాత్రం చక్కగా అద్దంలో అయితే దేవుణ్ణి చూశారు. నాకైతే మాత్రం అసలు ఎంతసేపు అక్కడే కూర్చోవాలనిపించింది నా మనసుకైతే మాత్రము. ఈ సంవత్సరం నాతో పాటు మా ఆయన కూడా ఉపవాసం అయితే ఉన్నాడు. నిజానికి మాత్రం ప్రసాదాలు చాలా టేస్ట్గా వచ్చాయి. ఇక స్వామివారికి చేసేది ఏదైనా టేస్ట్గానే ఉండేది. వీడియో నచ్చితే లైక్ చేసి మబ్బులు మాత్రం ఫుల్గా